హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మన టాపిక్ వచ్చేసి ధరణి వెబ్సైట్లో మనకు సంబంధించిన ఒక అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే విషయం ఈరోజు చర్చించబోతున్నాము. అలాగే ప్రాక్టికల్గా కూడా మీకు చూపిస్తాను. సో ఈ వెబ్సైట్లో వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా జరుగుతుంది అనే విషయం మీకు తెలిసి ఉంటుంది. సో దానికి సంబంధించి మనకు ఒక అకౌంట్ అయితే దీంట్లో అంటే ఈ వెబ్సైట్లో క్రియేట్ అయితే చేసుకోవాలి. ఆ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అలాగే దానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా నేను ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు మొత్తంగా 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. దాంట్లో పైన ఆల్ అనేది ఉంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా అయితే అందుతుంది ఫ్రెండ్స్. సో ముందుగా మీరు గూగుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దీనికోసం గూగుల్లో dharani.telangana.go.in అని టైప్ చేయండి. నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీ అందరికీ తెలిసిన వెబ్సైటే కాబట్టి తొందరగా అయితే కనుక్కోవచ్చు. సో ఇక్కడ అగ్రికల్చర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది హోమ్ పేజ్ అనేది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి. దీంట్లో ఏ ఆప్షన్ పైన క్లిక్ చేసినా కానీ సరిపోతుంది. లేదా నేను స్లాట్ బుకింగ్ ఫర్ సిటిజన్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో న్యూ యూజర్ ప్లీజ్ సైన్ అప్ హియర్ అని ఉంది కదా పైన, దానిపైన క్లిక్ చేయండి. సైన్ అప్ హియర్ అనే దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, పాపప్ పేజ్. దీంట్లో నేము, మొబైల్ నంబర్ ఇచ్చేసి ఓటీపీ ఉంటుంది ఒకటి. ఓటీపీ కోసం గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నేను అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ మొబైల్ నెంబర్ని అయితే కంపల్సరీ ఇవ్వాలి. అది రెడ్ స్టార్ మార్క్ ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అనేసి. సో నేను ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ గెట్ ఓటీపీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అనేది మీ యొక్క మొబైల్కి ఇక్కడ చూపిస్తున్నట్టుగా సెండ్ అవుతుంది. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద క్యాప్చా ఉంది కదా, దాన్ని కూడా ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వ్యాలిడేట్ అండ్ రిజిస్టర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. నాకు ఓటీపీ వచ్చింది. ఇప్పుడు నేను ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఎంటర్ అయితే చేశాను కదా, ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో క్యాప్చా అలాగే ఎంటర్ చేయండి. చిన్న అక్షరాలు ఉంటే చిన్న అక్షరాలు, పెద్ద అక్షరాలు ఉంటే పెద్ద అక్షరాలు ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. చేసి ఇక్కడ వ్యాలిడేట్ అండ్ రిజిస్టర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, అకౌంట్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీ మొబైల్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది. దాంట్లో మీ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ అనేది వాళ్ళు ఇస్తారు. ఆ పాస్వర్డ్ని ఎక్కడ ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మళ్ళీ హోమ్లోకి అయితే వెళ్ళండి. మీరు హోమ్ బటన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా మళ్ళీ వస్తుంది మీకు. సో దాంట్లో మీరు ఇంతకుముందు క్లిక్ చేశారు కదా, స్లాట్ బుకింగ్ ఫర్ సిటిజన్స్ అనేసి, మళ్ళీ మీరు దాంట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, వెళ్ళాక ఈ విధంగా మీకు వస్తుంది. మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అనేది ఇక్కడ వస్తుంది కదా కింద. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ మొబైల్ నెంబరు అండ్ పాస్వర్డ్ మీకు మొబైల్ అంటే మీ ఫోన్కి వచ్చిన మెసేజ్లో ఉన్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేశాక ఇక్కడ క్యాప్చా ఉంది కదా, సేమ్ యాజ్ రీజ్గా అక్కడ ఎంటర్ చేసి మళ్ళీ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. నేను చూపిస్తున్నాను చూడండి. యాజ్ రీజ్గా ఎంటర్ అయితే చేయండి. రైట్, ఓకే, గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాను. సారీ, క్యాప్చా ఎంటర్. ఓకే, క్యాప్చా అనేది తప్పైంది అనుకుంటా. ఓకే, మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీకు మీ ఫోన్కి ఒక ఓటీపీ అయితే రావడం మళ్ళీ జరుగుతుంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ గెట్ ఓటీపీ, దానిపైన మళ్ళీ క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది సక్సెస్ఫుల్ అనేసి. ఇక్కడ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చింది కదా, రైట్, ఇక్కడ ఓటీపీ అయితే వచ్చింది. నాకు ఓటీపీని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ టైప్ చేసి ఇక్కడ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా క్యాప్చా ఉంది కదా, దాన్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి.
ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. మళ్ళీ దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. మీకు పాస్వర్డ్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు క్రియేట్ చేసుకోవడానికి మీ యొక్క పాస్వర్డ్ అయితే ఇక్కడ టైప్ అయితే చేసుకోవాలి. మీరు ఏ పాస్వర్డ్ పెట్టుకుంటున్నారో ఆ పాస్వర్డ్ని కంపల్సరీగా మర్చిపోకుండా గుర్తుండే విధంగా ఇక్కడైతే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి అట్లీస్ట్ 1 అప్పర్ కేస్ లెటర్, అంటే పెద్ద అక్షరం ఒకటి ఉండాలా. ఎంత లేదనుకున్నా కానీ ఒక పెద్ద అక్షరం లెటర్ అయితే ఉండాలా. తర్వాత చిన్న అక్షరాల లెటర్స్ కూడా ఉండాలి. అలాగే ఒకటి స్పెషల్ లెటర్ కూడా ఉండాలి. సో ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేయగానే మీకు ఈ విధంగా మీ యొక్క డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం అయితే గుర్తు ఉంచుకోవాలి ఫ్రెండ్స్, ఇది మీ అకౌంటు. సో దీంట్లో ఏం చేయాలి అంటే ఇక్కడ ఇది మొబైల్ వ్యూలో వస్తుంది, దీన్ని కంప్యూటర్ వ్యూలోకి చేంజ్ చేసుకోవాలి. సో నేను చేసే వీడియోస్ అన్నీ మీకు కంపల్సరీగా మీ దగ్గర ఉన్న మొబైల్లో ఎలా చేసుకోవాలి అనే ఒక దానిపైన నేను వీడియో అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు చూసుకుంటే మీ డాష్బోర్డ్లో చాలా అప్లికేషన్స్ సంబంధించినవి ఉంటాయి. ఓకే, మొబైల్ వ్యూ నుంచి కంప్యూటర్ వ్యూకి ఎలా మార్చుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు పైన 3 డాట్స్ కనిపిస్తాయి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ కింద ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. కొద్దిగా రీలోడ్ అయితే చేయండి. రీలోడ్ చేస్తే మీకు కంప్యూటర్ వ్యూ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ రాకపోతే మళ్ళీ ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి. చూసుకున్నారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది మీకు వ్యూ అనేది. ఇది కంప్యూటర్ వ్యూ అంటారు దీన్ని. సో మీరు ఈ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ మీకు సంబంధించిన మ్యూటేషన్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.